ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, నా మాట వినబడుతుందా? అయ్యా క్లియర్గా ఉందయ్యా, మీ వాయిస్ క్లియర్గా ఉందయ్యా. క్లియర్ లేదా? బాగుందయ్యా, వినబడుతుంది. మంచిగా అందరికి వినబడుతుంది కదా? వినబడుతుందయ్యా. ఓకే, రైట్. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళ మాకు కావలసిన మీ దివ్య ఆలోచన మహిమగల సియోన్లో నుండి మాకు ప్రతి ఒక్కొక్కరికి అవసరమైన మాటలను మీ వాక్కులను మాకు దయచేయి. మా ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధపరిచి నీకు ప్రియమైన పిల్లలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి. కూడి ఉన్న ప్రతి వారిని కూడా బలపరచండి. మీ ఆశీర్వాదానికి యోగ్యులుగా అర్హులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. 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 ఈ సమయంలో దేవుని వాక్యం వినుటకై కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు పలుకుచున్నాను. అందరికీ శుభం కలుగును గాక. రెండవదిగా నా హృదయపూర్వకమైన ప్రేమతో కూడిన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మన ధ్యానార్థమైన వచన భాగం వచనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడి, రెవల్యూషన్ చాప్టర్ 12 ఫ్రమ్ బిగినింగ్ టు 6, 1 నుండి 6 వరకు 12వ అధ్యాయంలో అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా, అదేమిటి అంటే, సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పం, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఆ యొక్క ఘట సర్పము యొక్క తలల మీద కిరీటాలు ఉన్నాయి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఆ నక్షత్రాలని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని, ఆ స్త్రీకి జన్మించబోయే శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆ సింహాసనం యొద్దకును కొనిపోబడెను. ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట
అచ్చట వారు 260 దినములు ఆ ఆమెను పోషింపవలనని ఆ దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. చాలు. ఈ లేఖన భాగంలో అనేక ఆధ్యాత్మికమైన అనుభవాలు మనం గ్రహించవచ్చు. ఈ స్త్రీ ఒక ఆశీర్వాదకరమైనటువంటి నూతన నిబంధన సంఘమును సూచించుచున్నది. ఈ యొక్క సంఘము ప్రభు అయినటువంటి అనుభవాలతో నింపబడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ నూతన నిబంధన కాలంలో ఉన్నటువంటి దేవుని ప్రజలమైన మనం ఆ స్త్రీ వలె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమగల రాకడ కొరకు ఎత్తబడటానికి, ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి ఒక సిద్ధపాటు మనందరికీ అవసరమై ఉన్నది. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ప్రాముఖ్యముగా మొదటి రాకడ ఆయన శరీర ఆకారంలో కన్యా గర్భములో ఈ లోకములో జన్మించున్నారు. రెండవదిగా ఈ కన్యా గర్భము తిరిగి లేచి ఆరోహణమైన తరువాత ఆయన వెళ్ళబోయే ముందు చెప్పిన మాట, ఏ రీతిగా పరలోకానికి ఆయన వెళ్ళి ఉన్నారో మరలా తిరిగి ఆయన రాబోతున్నాడు. ఆయన రావడానికి ముందుగా ఈ లోకములో సంఘము లేదా ఆయన భార్య తను తాను సిద్ధపరచుకోవలసినటువంటి అవసరత కలిగి ఉన్నది. ఈ యొక్క అనుభవాన్ని మీకు ఈ చార్ట్లో ఒకసారి, ఈ చార్ట్ మీకు బాబు ఇట్లా, ఈ చార్ట్లో ఒకసారి చార్ట్ వైపు మీరు చూడాలి. చాలా చిన్న చార్టే అయినా సరే ఇది మీరు చూడాల్సినంత అవసరత ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఈమె స్త్రీ ఈమె ధరించుకున్నది సూర్యుణ్ణి. చుట్టూ సూర్యుడు ఉన్నాడు చూడండి. ఈమె పాదముల క్రింద అంటే ఈమె చంద్రుడి మీద నిలబడింది. ఈమె పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు. అంతేకాదు ఈమె తల మీద 12 నక్షత్రములు గల కిరీటం ఉన్నది. మనం చదివిందే పటములో మీకు చూపిస్తున్నాను. అయితే ఈ స్త్రీ గర్భవతి అయి ఉన్నది, గర్భిణి అయి ప్రసవ వేదన పడుతుంది. ఈ ప్రసవ వేదన ఎందుకంటే ఒక మగ శిశువుకి ఈమె జన్మనివ్వబోతుంది. ఇదిగోండి ఇక్కడ మగ శిశువు చూడండి. ఇదిగో ఈ స్త్రీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మగ శిశువు, ఇది సింహాసనం. ఈమె గర్భములో ఈ మగ శిశువు ఉన్నాడు. ఈ మగ శిశువు ఈమె ప్రసవించిన వెంటనే
సింహాసనముకు కొనిపోబడాలన్నది దేవుడి సంపూర్ణ చిత్తం. అలా కాదు, అక్కడ సింహాసనానికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ మగ శిశువును మృంగాలని ఈ స్త్రీ కింద భాగంలో ఈ ఘట సర్పం అనేది మృంగడానికి ప్రయత్నం చేస్తుంది. తోకతో కూడా ఆకాశ నక్షత్రాలని లాగి పడవేయటానికి ప్రయత్నిస్తుంది. శత విధాలుగా, అంటే సకల ప్రయత్నాలు కూడా ఈ సర్పం చేస్తుంది. కారణం ఏంటంటే ఆ మగ శిశువుని మృంగివేయాలి అని. ఈ మగ శిశువు అయితే సింహాసనం ఎద్దుకు కొనిపోబడింది. ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది. దీన్ని గూర్చిన వివరణ కొంచెం నేను లోతుగా, కొంచెం అర్థమయ్యే రీతిగా మీకు జ్ఞాపకం చేయాలని కోరుచున్నాను. ఈమె ముందుగా మీకు చెప్పబడినట్లుగా నూతన నిబంధన సంఘమై ఉన్నది. ఈ సంఘం కడుపులో లేక గర్భంలో ఒక మగ శిశువు ఎదుగుతూ ఉంది. ఇక్కడ సంఘము సింహాసనానికి వెళ్ళలేదు. సంఘములో ఉన్న లేక సంఘము గర్భములో ఉన్న మగ శిశువు మాత్రమే సింహాసనానికి కొనిపోబడింది. ఈ స్త్రీ అరణ్యానికి పారిపోయింది. పారిపోవటానికి ముందు ఈ ఘట సర్పం స్త్రీని శ్రమపరచడానికి, బాధించడానికి వెంటపడింది. ఈ స్త్రీ యొక్క అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదట కృపలో నిలిచి ఉండింది. సూర్యుని ధరించింది. తల మీద 12 నక్షత్రముల గల కిరీటం ధరించింది. ఈ అనుభవాల ద్వారా సంఘము అనే స్త్రీ యొక్క గర్భములో ఉన్న మగ శిశువు ఒక జయ జీవితమును చేసి మహిమగల సింహాసనానికి యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడడానికి రెడీగా ఉంది. ఆ ఎత్తబడే అనుభవాన్నే ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్, ఎత్తబడ్డాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలైన మనం ఈ కడవరి దినాల్లో లేదా కృపాకాలం యొక్క అంతములో మనం ఉన్నాం. ఆయన రాకడలో మనం ఎత్తబడాలి అంటే కృపలో నిలబడాలి, సూర్యుని ధరించాలి, తల మీద 12 నక్షత్రములు గల కిరీటాన్ని ధరించాలి. అప్పుడు మాత్రమే స్త్రీ గర్భములో ఒక మగ శిశువు రూపుదిద్దుకొని సంపూర్ణతకి వెళ్ళబోతుంది. ఈ మగ శిశువుకి ఉన్న శ్రేష్టత ఏమిటంటే సమస్త జనములను ఇనుప దండముతో ఏలుబడి చేసే అధికారం. సమస్త జనములను ఇనుప దండముతో ఏలుబడి చేసే అధికారం ఆ మగ శిశువుకి ఇవ్వబడుతుంది. దాన్ని రూలర్షిప్ అంటాం. ఒక ఏలుబడి, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, సమస్త జనములను ఏలుబడి చేసే ఒక అధికారం భూమి మీద ఉన్న కొంతమందికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఆ కొంతమంది సంపూర్ణ పరిశుద్ధులు లేక జయించిన జయ జీవితం చేసిన జయవీరుడు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యంలో ఏమి చెప్పబడింది అంటే, నేను జయించి, రెవల్యూషన్ చాప్టర్ 3 verse 21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు, ఇది సింహాసనం, కూర్చుండనిచ్చెదను. కనుక ఒక జయ జీవితం అనేది మగ శిశువు యొక్క అనుభవం. మగ అంటే జయ జీవితం, శిశువు అంటే పరిశుద్ధ జీవితం. మగ అంటే జయ జీవితం,
శిశువు అంటే పాపము ఎరుగని జీవితం. ఇలాగున మగ శిశువు, మ్యాన్ చైల్డ్ అని రాస్తాం. కనుక ఒక మగ శిశువుగా మనం మారాలంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం మనసులో పెట్టుకోవాలి, వాటిని వెంబడించాలి. ఒకటి, కృపలో నిలబడాలి, చంద్రుని మీద నిలబడాలి. రెండవది, సూర్యుని ధరించాలి. మూడవది, తల మీద 12 నక్షత్రముల కిరీటం ధరించాలి. 3 కార్యాలు: ఒకటి, చంద్రుని మీద నిలబడుట; 2, సూర్యుని ధరించుట; 3, 12 నక్షత్రములు గల కిరీటాన్ని తల మీద ధరించుట. ఈ మూడిటిలో ఈ యొక్క స్త్రీ అనే సంఘం నిలిచి ఉండాలి, కాపాడబడాలి. ఈ చంద్రుడు అని చెప్పినప్పుడు సూర్యుని నుండి వచ్చే చల్లదనం, లేదా సూర్య కిరణాల వలన కలిగే, లేక సూర్య కిరణాల రిఫ్లెక్షన్ వలన కలిగే చల్లదనమే కృప. ఈ కృపలోనే మనకొక రక్షణ, ఈ కృపలోనే మనకొక ఉన్నతమైన ఆశీర్వాదం. ఈ కృప ద్వారానే మనము సంపూర్ణులుగా మార్చబడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, కృపలో నిలబడిన మనం, కృప ద్వారా రక్షించబడుచున్న మనం నీతి సూర్యుడైన యేసుక్రీస్తుని ధరించుకోవాలి. యేసుక్రీస్తుని ధరించుకున్నటువంటి మనం తల మీద 12 నక్షత్రములు గల కిరీటాన్ని ధరించాలి. ఈ 12 నక్షత్రాలు 12 మంది అపోస్తుల యొక్క బోధ లేక ఉపదేశం. ఆది అపోస్తుల యొక్క ఉపదేశమే ఈ 12 నక్షత్రాలు. ఆ నక్షత్రాలలో అంటే ఆ ఉపదేశ క్రమములో నేను, నీవు, మనమందరం కూడా నడిపించబడాలి. దాన్నే దేవుని ఆలోచన అంటాం. దేవుని ఆలోచన చేత మనం నడిపించబడితే తరువాత మనం మహిమలోకి వెళ్ళి చేరుకోవడానికి వీలవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాలం వేళ దేవుని వాక్యాన్ని వినుచున్న మనకి ఇందులో అనేక సందేహాలు రావచ్చు. అయినప్పటికీ ప్రతి సందేహానికి దేవుని వాక్యపు వెలుగులో మనకి జవాబు ఉన్నది. రకరకాలుగా ఈ స్త్రీని గూర్చి లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు, సహోదరులు, అనేక మంది దైవజనులు పలు విధములైన వ్యాఖ్యానములు చేయించు ఉన్నారు. ఈ స్త్రీ ఈ లోకంలో ఉన్న యేసు ప్రభువుకి జన్మనిచ్చిన తల్లి అయిన మరియా అని కొంతమంది చెప్తున్నారు. యేసు ప్రభుకి జన్మనిచ్చిన తల్లి అయిన మరియామే ఆ శిశువు యేసు ప్రభు అని చెప్తున్నారు. అది ఎలాగునా సాధ్యమవుతుంది అంటే అది సాధ్యం కాదు. యేసు ప్రభు పుట్టిన వెంటనే, జన్మించిన వెంటనే తండ్రి యొక్క సింహాసనానికి వెళ్ళలేదు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో శరీరధారిగా జీవించి తరువాత ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు మరలా తాను సజీవుడినై సమాధిని గెలిచి తిరిగి లేచానని రుజువు చేసుకున్న తర్వాత మాత్రమే ఆయన ఆరోహణమై వెళ్ళి ఉన్నారు. కనుక ఈ స్త్రీ కన్యా మరియా అని చెప్పడానికి ఆధారాలు లేవు. కనుక చక్కగా మనం అర్థం చేసుకోవాలి, ఈ స్త్రీ యొక్క గర్భములో ఒక మగ శిశువు అనేది అది నూతన నిబంధన సంఘములో జయించిన పరిశుద్ధులే తప్ప యేసు ప్రభు అని మనం చెప్పుకోవడానికి ఆధారం ఏ లేఖనం కూడా సపోర్ట్ లేదు. అందుకనే ఖచ్చితంగా ఆల్రెడీ యేసు ప్రభు మొదటి రాకల్లో శరీరధారిగా వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి యొక్క సింహాసనానికి వెళ్ళి చేరి ఉన్నారు. ఆ తరువాత ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రకటన 3:21 ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదనని యేసు ప్రభు చెప్పినట్లుగా సంఘములో జయ జీవితం చేసిన వారు, సంఘం అంటే ఏదో ఒక సంఘం మాత్రమే, ఒక ప్రాంతం మాత్రమే కాదు, ఇది సర్వలోకములో ఉన్న
సకల పరిశుద్ధులు కలిపి సంఘం. సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులు కూడా సంపూర్ణతకి ఎదగలేని కారణం చేత స్త్రీ విడబడుతుంది. సంపూర్ణతను పొందినటువంటి, సంపూర్ణ పరిశుద్ధతను పొందినటువంటి మగ శిశువు మాత్రమే స్త్రీలో నుండి, అనగా సార్వత్రిక సంఘం అనే స్త్రీ కడుపులో నుండి ఒక మగ శిశువు జయించిన పరిశుద్ధులుగా ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడబోచున్నారు. అందుకనే మనం కృపలో నిలబడాలి, సూర్యుని ధరించాలి, 12 నక్షత్రములు గల కిరీటాన్ని మనం ధరించాలి. దీన్ని అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క సహవాసం, అపోస్తుల యొక్క రొట్టె విరుచుట, అపోస్తుల యొక్క ప్రార్థన అని ఈ కిరీటాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. అపోస్తుల యొక్క బోధలో అబద్ధం లేదు, అది సత్యమైనది. అపోస్తుల యొక్క బోధ కపటము లేనిది. అపోస్తుల యొక్క బోధ ధనాపేక్షను కప్పిపుచ్చేది కాదు. అపోస్తుల యొక్క బోధలో ఒక స్వతంత్రత ఉన్నది, సత్యం ఉన్నది. అందుకనే కపటమైనటువంటి బోధ కాకుండా, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే బోధ కాకుండా, సరైన అపోస్తులు అంటే భూమి మీద తమకు లాభకరమైనవి ఏవేవైతే ఉన్నవో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి వారి యొక్క బోధయే అపోస్తుల యొక్క బోధ. తమకు కలిగినవన్నీ, తమకు కలిగినటువంటి ఆ యొక్క బలమంతటిని, తాముకు కలిగిన వాటన్నిటిని ఈ సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, లేక ఒక మగ శిశువుగా అనేకులను సిద్ధపరచడానికి ఖర్చు చేసేవారే ఈ అపోస్తులు. అందుకనే మనం అపోస్తుల యొక్క బోధను మనం కోరుకున్నట్లయితే మగ శిశువుగా మార్చబడగలుగుతాం. అపోస్తులను మాత్రమే సంఘము సంపూర్ణతకి ఎదగడానికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అపోస్తులను సంఘానికి వరంగా ఇచ్చి ఉన్నాడు. ఈ వరాన్ని మనము చక్కగా కాపాడుకోవాలి. అంటే వారి బోధలో మనము తలదూర్చాలి. ఈ కిరీటంలో తలకాయ దూరింది చూడండి, కిరీటంలో తలకాయ దూరింది అంటే బోధలో, మన అపోస్తుల యొక్క బోధలో మనం తల దూర్చాలి. ఇంకా వేరే బోధలో మనం తలదూర్చినట్లయితే కలిపి చెరిపే బోధ పరిపూర్ణతకు వెళ్ళడానికి వీలు పడదు. అందుకని వాక్యం వింటున్నామా మనమందరం కూడా ఒక మగ శిశువుగా, ఒక సమస్త జనములను ఇనుపదండముతో ఏలబోయే వారిగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా కృపలో నిలబడాలి. కృపలో నుండి తొలగిపోతే ఘట సర్పం యొక్క తోకకి గాని నోటికి గాని మనం దొరికే ప్రమాదం ఉంది. అందుకనే చంద్రుని మీద ఖచ్చితంగా నిలబడి ఉండాల్సిందే. ఈ కృప లేక ఈ యొక్క సూర్యుని ధరించిన అనుభవం, దీన్ని ఒక నీటి బాప్తిస్మపు అనుభవాన్ని చూపించుచున్నది. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తు యేసుని ధరించుకొని ఉన్నారు అని రాయబడి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుట అంటే అర్థం ఏమిటంటే ప్రాచీనమైనటువంటి జీవితాన్ని, అంటే ఐగుప్తులో నుండి బయటికి వచ్చేటప్పుడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో ఫరోను అతని సైన్యాన్ని, అంటే పాపపు యొక్క బానిసత్వాన్ని, పాప జీవితాన్ని, పాప స్వభావాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేయబడడం నీటి బాప్తిస్మపు అనుభవం అని బైబిల్ చెప్తుంది. మోషే ద్వారా సముద్రములో, ఎర్ర సముద్రంలో వారు బాప్తిస్మం పొందారు అని రాయబడింది. అంటే యేసుక్రీస్తుని ధరించుకొనుచున్న మనలో పాపపు స్వభావం నిర్మూలన చేయబడుతుంది, లేక సమాధి చేయబడుతుంది. బ్యాప్టైజో అనగా ముంచడం అని అర్థం, అంటే సమాధిలో పెట్టడం అని అర్థం, సమాధి చేయటం అని అర్థం. ఇశ్రాయేలులు ఎర్ర సముద్రమును దాటి వెళ్ళారు, కానీ ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో మునిగి చనిపోయారు.
కనుక బాప్తిస్మము అనే అనుభవం దేన్ని సూచించుచున్నది అంటే ఒక రక్షణను చూపించుచున్నది. పాప స్వభావం నుండి ఒక విడుదలను, విమోచనను మనకు సూచించుచున్నది. కనుక క్రీస్తును ధరించిన మనం క్రీస్తులో కాపాడబడాలి. ఈ సంఘం క్రీస్తులో, యేసు క్రీస్తులో కాపాడబడుతూ ఉండాలి, లేక క్రీస్తులో దాగి ఉండాలి. మొదట చంద్రుని మీద నిలబడాలి, తరువాత సూర్యుని ధరించుకోవాలి. మూడవదిగా 12 నక్షత్రాల కిరీటాన్ని ధరించాలి. అదే అపోస్తుల యొక్క ఉపదేశం, బోధ. ఈ అపోస్తులు అని చెప్పబడినప్పుడు వారిలో చాలా శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. ఏమిటి వాళ్ళలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు అంటే, ప్రాముఖ్యంగా నాకు తెలిసిన 2-3 చెప్తాను. అన్ని చెప్పడానికి ఇప్పుడు వీలు పడదు, కానీ ప్రాముఖ్యంగా వారిలో ఉన్న శ్రేష్టమైన అనుభవాలు ఏమిటంటే, వారికి ఏదైనా అవసరం వస్తే భూమి మీద జీవించడానికి మనుషులందరికీ ఎలాగ అవసరం ఉందో అలాగే అపోస్తులకు కూడా భూమి మీద అవసరాలు ఉన్నాయి. యొక్క అనుభవాన్ని స్వతంత్రించుకునేదానికి వీలవుతుందని నేను మీకు జ్ఞాపకం చేయుచున్నాను. ఇది చాలా కష్టమైనది, కఠినమైనది. ఇది ఎవరికి సాధ్యం అంటే కేవలం అపోస్తుల ప్రతిష్టలో ఉన్న వారికి మాత్రమే ఇది సాధ్యం. అపోస్తులైన పౌలు ఏమంటున్నాడు? ప్రేమ విషయంలో తప్ప, ఒకరిని ప్రేమించే విషయంలో తప్ప ఇక ఏ విషయంలో కూడా
ఎవరికి రుణస్థులుగా ఉండొద్దు చెప్తున్నాడు. ఒక ప్రేమించే విషయంలోనే రుణం ఉండాలి తప్ప మిగిలిన ఏ కోణంలో కూడా రుణము ఎవరికి ఉండకూడదు అని దైవజనుడైనటువంటి పౌలు చెప్పి ఉన్నారు. కనుక నేను, నీవు, మనం ఎక్కడ వాక్య భాగం రోమీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 8వ వాక్యం దయచేసి అందరూ ఓపెన్ చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 8:13-8. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు అంటే అర్థం ఏంటి? ఎవరికి కూడా ఏ విధమైన అప్పు లేని జీవితం అపోస్తుల యొక్క జీవితంలో మనం చూస్తాం. కనుక సేవకులైన వాళ్ళు మళ్ళీ తెర మూసేసారేంది, క్లోజ్ చేశారేంది, ఓపెన్ చేయండి, డోర్స్ ఓపెన్ చేయాల. అందరూ వీడియో ఆన్ చేయండి. మరొక కఠినమైనటువంటి అనుభవం దైవ సేవకులు కూడా వీడియో ఆన్ చేయండి. అపోస్తుల్లో ఉన్న విషయాన్ని మీకు చెప్తున్నారు. మగ శిష్యువుగా మార్చబడాలనుకున్న వాళ్ళంతా చెయ్యొచ్చు, కాళ్ళు చెప్పండి. మగ శిష్యువు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడబడుతుంది. స్త్రీ ఎత్తబడదు, స్త్రీ విడవబడుతుంది. సంఘము ఎత్తబడలేదు, సంఘములో ఉన్న మగ శిశువు మాత్రమే ఎత్తబడుతుంది. సంఘములో అనేక రకాలైన వాళ్ళు ఉన్నారు. సంఘములో సంపూర్ణ పరిస్థితులు మగ శిశువు గుర్తు, పసిపిల్లలు కూడా ఉన్నారు. అంటే క్రీస్తు యొక్క సారూప్యానికి ఎదగనటువంటి వారు పసిపిల్లలు. క్రీస్తునందు పసిపిల్లలే అని మీకు పాలపేక మాత్రమే మీ నోట్లో పెడుతున్నాను అన్నాడు. పాలతోనే మిమ్మల్ని పెంచాను. బలమైన ఆహారం తినడం ఎదిగిన వారికి మాత్రమే. ఎముకలు గొరకాలన్నా, మూలుగు లాగాలన్నా పసిపిల్లల వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుంది అంటే ఎవరైతే ఎదిగిన వారుగా ఉన్నారో వాళ్ళే ఆ మాంసాన్ని తినగలరు, మూలుగును లాగగలరు. అలాగే దేవుని వాక్యం కూడా ఒక బలమైనటువంటి ఉపదేశంతో కూడింది అపోస్తుల యొక్క బోధ. చదువుతా వాక్య భాగం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. 1 Corinthians 3rd chapter 1st verse. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో పసిపిల్లలుగా ఉన్న వారికి మీకు బలము చాలకపోయినందున వాళ్ళతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. కనుక బలమైన ఆహారం ఎవరితో కొంచెం కిందకి వెళ్ళి చూస్తే ఎక్కడ బలమైన పత్రిక 5వ అధ్యాయం మా హెబ్రీ 5:12. ఏప్రిల్ రాత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 12వ వాక్యం చూడండి. కాలమును బట్టి చూసి మరలా
బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. 14వ వాక్యంలో వయసు వచ్చిన వారు దీనిలో అనగా పరిపూర్ణులు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించు సాధనము చేయబడిన జ్ఞానేంద్రియము కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఇప్పుడు నేను చెప్పింది బలమైన ఆహారం. ఏంటి బలమైన ఆహారం? అపోస్తులు నిలబడితే అపోస్తుల పాదాల దగ్గరికి ఆ రోజు స్థిర ఆస్తులు అమ్మి పాదాల దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. నిజంగా మనం సంపూర్ణంగా మారాలి, మగ శిశువుగా మారాలి అని ఒకవేళ మన గుండెల్లో ఆ కోరిక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అపోస్తుల యొక్క బోధకు తల వంచాలి, అపోస్తుల యొక్క బోధలో తల దోర్చాలి. దేవునికి స్తోత్రం. ఆ కిరీటంలో మన యొక్క శిరస్సు పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా చెప్తాను. మీరు పసిపిల్లలుగా ఉన్నట్లయితే బాగలుగుతుంది, ఎముక నవ్వలేరు. కొంచెం ఎదిగిన వారిగా ఉన్నట్లయితే ఈ బలమైన ఆహారం ఎంజాయ్ చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ బలమైన ఆహారం ఇంకొకటి ఏంటంటే, ఈ అపోస్తులైనటువంటి పౌలు గారికి శరీరంలో సాతాను ఒక ముళ్ళు పెట్టి గుచ్చాడట. సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళు ఆయన యొక్క శరీరంలో గుచ్చడం ప్రారంభమైంది. ఆ బాధ భరించలేక ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభా, నేను నీ కోసం ఇంత సేవ చేస్తున్నా, ఇంత ప్రతిష్ఠ చేసుకున్నా, నాకు ఈ బాధ ఎందుకు అని ఏడ్చాడు, కన్నీరు గార్చాడు, మొరపెట్టాడు. మారు గట్టిగా మొరపెడితే ఆయనకు వచ్చిన రిజల్ట్ ఏమిటి అంటే, ఆయనకు వచ్చిన సమాధానం ఏమిటంటే, చదువుతారా మాట? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్యం నుండి, నాకు కలిగిన ప్రత్యక్షతలో విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నరకగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా ఇతరుని తొలగిపోవాలని దాని విషయమై వారు ప్రభుని వేడుకున్నాను. 9వ వాక్యంలో, అందుకు నా కృప నీకు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం, లేక నన్ను కప్పు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుతును. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న రెండవ కఠినమైనటువంటి బలమైన ఆహారం ఏమిటంటే, కృప ద్వారానే ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని పొందుకున్నవాడు ఈ అపోస్తులుడు. మొదటిగా చెప్పాను, అది చాలా ఘాటైనటువంటిది. ఎవరికి ప్రేమించే విషయంలో తప్ప అప్పు ఉండకుండా ఉండటం, రుణం లేకుండా జీవించడం. అపోస్తులు ఆ నోటి నుండి వచ్చే బోధ మనల్ని మగ శిశువుగా మారుస్తుంది. ఈ మాట అందరికి కాదండి. మగ శిశువుగా మారాలనుకున్నవారు, ప్రభువైన యేసుక్రీస్తు మొదటిసారి శరీరధారిగా వచ్చాడు, రెండోసారి రహస్య రాకడలో మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. భూమి మీదకి రాడు. ఇక్కడికి ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు, లేక ఆకాశానికి భూమికి మధ్యకు వచ్చి ఆయన కలుసుకోవడానికి ఈ మగ శిశువు అని చెప్పబడి జయించిన పరిశుద్ధులు ఆయన్ని కలుసుకోవడానికి ఎగిరిపోబోతున్నారు. దేవునికి స్తోత్రం. వారిలో 2 గుంపులు వారు ఉన్నారు. ఒకటి క్రీస్తునందున్న మృతులు మొదట లేస్తారు, తరువాత క్రీస్తునందున్న సజీవులు
తరువాత రూపాంతరం చెందుతారు. స్మృతులు ఎవరు అంటే ఈ అపోస్తుల యొక్క బోధలో కొనసాగి పరిపూర్ణమైన మగ శిశువు యొక్క పవిత్రతను సంపాదించుకొని అదే సూర్యుని ధరింపని అదే ముగించి మొదటి గుంపు. రెండవ గుంపు ఇప్పుడు భూమి మీద సజీవంగా ఉంటూ వాళ్ళకి చూపించుతున్న మనలో ఎంతమంది అయితే ఈ ఉపదేశ క్రమంలో నడుస్తున్నామో వారందరం కూడా రూపాంతరం చెందుతాం. ట్రాన్స్ఫర్మేషన్. రిజరెక్షన్ అనే పదం మృతులు లేపబడడానికి, ట్రాన్స్ఫర్మేషన్ అనే పదం రూపాంతరం చెందటం. ఈ మట్టి శరీరం ఉన్న పాటున మహిమగల శరీరంగా మార్చబడుతుంది. అందుకనే అపోస్తుల బోధలో కపటము లేదు, మాయ లేదు, మోసము లేదు, ధనాపేక్షను కనుక మనం ఈ యొక్క కడవరి కాలములో కృపాలములో ప్రభుని కలుసుకోవడానికి, ఎగిరిపోవడానికి బోధ, శుద్ధులైన బోధ మన జీవితంలో అవసరమైన కనుక ఇంకా అనేక ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పడానికి లేదు. తరుపతి ఒకవేళ మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటే మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్గా ఓపెన్ నేను మీతో మాట్లాడతాను. రాత్రి 10 తర్వాత నాకు ఫోన్ చేయొచ్చు. మళ్ళా నాకు కుటుంబం సందేహాలన్నీ నివృత్తి దేవుని నేను తీసుకుంటాను. కనుక నా నెంబర్ నోట్ చేసుకోండి. 9848574043 9848574043. మీ వివరణ కావాలని నేను చెప్పింది ఒకవేళ మీకు ఈ కారణంగా లేకపోతే దాని క్లారిఫికేషన్ కోసం నాకు ఫోన్ చేయవచ్చు. మీతో చక్కగా ఓపికగా మాట్లాడతాను. మీకు కావాల్సిన వివరణ ఇస్తాను. ఒకవేళ మీరు ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే రేపు 13, 14, 15 ఇక్కడ హైదరాబాద్ లో కైసర్ నగర్ స్పెషల్ బైబిల్ స్టడీస్ ఉన్నాయి. వాటిని రావాల్సిందిగా ప్రేమతో కోరుచు. మీ అందరికి ఇక్కడే అకామిడేషన్ ఇస్తాను. మీ అందరికి ఇక్కడే నేను అన్ని చూసుకొని మీకు వాక్యాన్ని బోధించి పంపిస్తాను. ఏ ఫీజు లేదు, ఏ చందాలు ఇక్కడ ఎత్తబడవు. ఉచితంగా దేవుని వాక్యాన్ని మీకు బోధించడం జరుగుతుంది. నా సమయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలందరినీ మగ శిశువుగా మార్చి మహిమగల అక్కడకు అయ్యగారు చిన్న ప్రార్థన చేయండి. అయ్యగారు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, చక్కటి వర్తమానం దైవజనుల ద్వారా ఈరోజు సమయం సేవకులు మన కొరకు సమయాన్ని ఇచ్చి ముందుగా వచ్చి చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ప్రారంభమే చిన్న ఇన్ఫెక్షనే, చాలా లోతైన అనేక విషయాలు ఉన్నాయి. దైవజనులు చెప్పినట్లుగా హైదరాబాద్ ప్రాంతంలో నగర్ లో నీతి సూర్యుడు పరిచయం ఉంటుంది. ఈ 3, 4, 15 ఈ 3 తేదీలో ఉదయ సాయంకాలాలు సేవకుల సదస్సు, అదేవిధంగా బైబిల్ ఉంటుంది. ఒకటి లోతైన ఉపదేశాలు
మనం ఎంత నేర్చుకోవాలి, ఎంత ఎదగాలో మనము విని నేర్చుకుని ఈ అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవారు, సమయం ఉన్నవారు, నేర్చుకోవాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలనుకున్న వారు, సేవకులైనా విశ్వాసులైనా మీరందరూ కూడా దానికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని దైవ సేవల ద్వారా మాకు తెలియపరిచారు. కనుక దేవుని బిడ్డారా, ఈ రోజు ఒక చక్కటి వర్తమానము, ఎంతమంది వర్తమానము అర్థం చేసుకున్నది అర్థమైంది, అర్థమైన వారు ఎంతమంది దీన్ని జీవించుకున్నారో తెలియదు. కానీ ఈ బోధ చాలా కఠినంగా ఉంటుంది. జీవించిన శిశు యొక్క అనుభవాలు, 3 రకాలైన అనుభవాలను దైవ సేవకులు స్వీట్ అండ్ షార్ట్ లో మనకు వివరించారు. ఇటు అనుభవాలు ఈ దినాలలో మనం కలిగి ఉండి ప్రభు రాకడ అతి సమీపం ఉండగా ఆయన ఎదుట నిలబడగలిగిన యోగ్యతను జయించిన మగ శిశు యొక్క ఆత్మీయ అనుభవాలన్నీ మనము కలిగి ఉండడానికి కృప పొందుకుందుముగాక. ఆమేన్. మంచిది. ఇంతవరకు మనకు తోడుగా ఉండిన కృపను బట్టి, ఆయన చూపిన ఉన్నత కృపను బట్టి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చేద్దాం. దాసులను అభిషేకి తన అభిషేకించి ప్రభు ఉన్నతమైన ఉపయోగం మనకు బయలుపరిచాడు. జీవించిన మనిషి యొక్క ఉన్నతమైన అనుభవాలు కలిగి కడవరి దినములలో ఒక జయ జీవితంతో జయించిన మగ శిశు వంటి ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడానికి కృపనిచ్చే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇష్టపడే ప్రతి మాట విన్నటి ఫలించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. వాక్యం అందించిన తన దీనదాసుని ఇంకను ప్రభు బలపరిచి మంచి ఆరోగ్యమనిచ్చి 20,000 ప్రజలకు దీవెనకరంగా దేశ విదేశాలలో బహుబలముగా ప్రభు వాడుకున్నట్లుగా దినంలో ఈ మీటు ద్వారా దైవ సేవకుల నోటి మాట ద్వారా దేవుడు మన అన్ని కోణాలలో అనేక విషయాల్లో బలపరిచినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మీటులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభు పేరును దీవించినట్లుగా వ్యాధి బాధ బలహీనతలు సమస్యలు ఇరుకులతో ఉన్న బిడ్డలందరికీ గొప్ప విడుదల ప్రభు అనుగ్రహించినట్లుగా సమాధానం చేత నింపినట్లుగా పరిశుద్ధాత్మైన కార్యములకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక అనేక పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ సరిచేస్తూ బలపరుస్తూ ఆయన ఎదుట నిలబడే యోగ్యత మనందరికి అనుగ్రహించినట్టు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ గూగుల్ మీట్ పాలు పొందిన ప్రతి వారికి ఆశీర్వాదకరముగా ప్రభు మార్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాకుడు కొరకై మనల్ని సిద్ధపరిచినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం.